ఈసారి కలిసినప్పుడు ఐ విల్ మేక్ ఏ వ్లాగ్. బాగుంటుంది. 3.3 kilometers డన్, 50 minutes ఆఫ్ వాకింగ్. ఏదో అట్లా తిరుగు. ఏమన్నాడంటే మిస్టర్ బీస్ట్, వీడియోస్ చేయి 100 వీడియోస్ పెట్టాక అప్పుడు మాట్లాడదాం. ఎలా పొద్దు అయిపోయిండు. వేరేసి సైపర్ ప్యూర్ బాబాయ్. సో మచస్ అమ్మ ఇవాళ ఒక్క నిమిషం. డన్ ఫర్ ది ఎడిట్. అండ్ డైలీ ఆడుతున్నా, క్రికెట్ ఆడుతున్నా. ఆ ప్రమోషన్ ఆ క్లయింట్ వాళ్ళకి వీడియో పంపించేసి దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఏం చేస్తున్నారా మీరు? హలో వచ్చేసి మన వాళ్ళు వచ్చారు సాయంత్రం పూట. ఏం చేస్తున్నారు? జాగ్రత్త, అది కేర్ఫుల్. మా ఇంటి దగ్గర పార్క్ దగ్గర ఉన్నాం అనమాట. లాగౌట్ అయిపోయింది. లాగౌట్ అయిన తర్వాత 2 వీడియోలు 3 వీడియోలు ఎడిట్ చేసిన తర్వాత చాలా బాగా పట్టేసింది అసలు. ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు టాక్ టు సమ్వన్ బట్ దేర్ ఈస్ నో వన్ టు టాక్ అనమాట. ఇంకా ఇట్స్ బెటర్ టు వ్లాగ్ కదా. సో పాటలు వినుకుంటా, పాకెట్ ఎఫ్ఎంలో స్టోరీస్ వినుకుంటా దెన్ ఇలా వ్లాగ్ చేస్తున్నా. సో ఇది పార్క్, చిన్న పార్క్ అనమాట. సాయంత్రం పూటకి అమ్మ జనాలు ఉంటారు. రాత్రిపూట హోల్ పార్క్ ఈస్ మైన్. సో టైం ఎంత అవుతుంది? 9:20. 1.46 kilometers అయింది నడిచినాం. సో ఎస్, ఇవాళ ఉదయ్ డీకోడ్స్ బ్రోతో కొంచెం ఫోన్ మాట్లాడినాం అనమాట. ఉదయ్ డీకోడ్స్తో ఈసారి కలిసినప్పుడు ఐ విల్ మేక్ ఏ వ్లాగ్. బాగుంటుంది. సో డైలీ వ్లాగ్స్ అనేవి కొంచెం ఇంపాక్ట్ చెయ్యవు. అండ్ నాలాంటి బోరింగ్ లైఫ్ కూడా పెద్ద ఏముండవు మా లైఫ్లో ఏముంటాయి. బట్ దేర్ ఈస్ ఏ సేయింగ్, ఏంటిదంటే నేను చేయగలిగినప్పుడు ఎవరైనా చేయగలుగుతారు అని ఒక సేయింగ్ ఉంటుంది అన్నమాట, రైట్? సో అలాంటిది చాలామంది వ్లాగర్స్ అన్నారు. సో వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? సో అండ్ ఇట్స్ జస్ట్ 28 వీడియోసే కదా అయినాయి. సో నో ఇష్యూ, లెట్స్ గో ఆన్, లెట్స్ చేద్దాం అట్లా. అయిపోయింది. సో ఇంతసేపు ఆల్మోస్ట్ 3.3 kilometers డన్, 50 minutes ఆఫ్ వాకింగ్. ఏదో అట్లా తిరుగు. లెట్ us టాక్ అబౌట్ ద మోస్ట్ డేంజరస్ సినారియో రీసెంట్గా జరిగింది. కశ్మీర్ పెహల్గాంలో జరిగిన సినారియో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ అటాక్ అని అంటూ ఉన్నారనమాట. ఓకే, ఒక అవుట్ ఆఫ్ 29 పీపుల్ ఎవరైతే చనిపోయారో అందులో ఒక ముస్లిం కూడా ఉన్నాడు. అండ్ 28 పీపుల్ ఆర్ హిందూస్ అనమాట. ఒక ముస్లింని కూడా ఎందుకు చంపారు అనేది కూడా చెప్పారు. బికాస్ హీ ట్రై టు స్నాచ్ అవే ద గన్, హీ ట్రై టు సేవ్ హిస్ హార్స్ ఆర్ హీ ట్రై టు సేవ్ ద అదర్ పీపుల్. అతని యొక్క గన్నుని వేరే వాళ్ళ గన్నుని స్నాచ్ చేసుకుంటూ ఉండగా అతను చంపేశారు. కానీ యాక్చువల్ ఈ 28 మెంబర్స్ని చంపింది ఎందుకు? నువ్వు హిందువా కాదా? హిందూ కాకపోతే ఖురాన్లో ఒక వర్స్ ఉంటుంది, ఆ వర్స్ని చదివితేనే నిన్ను వదిలేస్తా అని అన్నాడంట. నాకు అందరు అదే అన్నారనమాట. దాన్ని కలాము ఏదో అంటారనమాట. సో అది వచ్చిన వాళ్ళు చేస్తే కనుక ఏంటిదంటే బేసికల్ దాని అర్థం, నేను ఇంకా నుంచి హిందూ కాదు, నేను ఒక ముస్లిము, నాకు అల్లానే ఏకైక ప్రభువు, అల్లా అండ్ మొహమ్మద్ ఇద్దరు ఒకటే ప్రభువు అని చెప్పేసి చెప్పినట్టు అనమాట. పాపం చంపేశారు. 28 మెంబర్స్ ఎవరు చేయలేదు. అసలు విజువల్స్ చూస్తుంటే ఒక చిన్న బాబు చెప్తున్నాడు, మీరు హిందువా కాదా ఇవన్నీ అడిగారంటే ఆ చిన్న బాబు అబద్ధం ఎందుకు చెప్తాడు? చిన్న కొడుకులు ఉన్నారు భయ్య, నరేటివ్స్ మొత్తం మార్చేయడానికి. పెద్ద పీకుడు గల్లక ఆమె ఎవరు లేడీ ఉన్నారు. అండ్ ప్రతి ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఉంటారు చూసినా, ఎవరైతే సపోర్ట్ చేసేటోళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కడు అదే అమ్మాయి, వేరే అమ్మాయి ఇక్కడ హిందూ ముస్లింలతో గొడవ జరగలేదు అని చెప్పి అనే పాయింట్లో చంపలేదు, నార్మల్గా వచ్చి చంపేశారు అని అంటారు చూసినా, వాళ్ళందరూ అదే అంటారు చూడండి. ఆ చిన్న అబ్బాయి నిజం చెప్తే మాత్రం అబ్బాయిని నమ్మరు. క్రేజీ పీపుల్ కదా. సో యా, ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ ఫైండ్ దేర్ పీస్ ఇన్ వేర్ ఎవర్ దే గో. పాపం లెట్స్ సీ ఏం జరుగుతుంది. మన వాళ్ళు అయితే కనుక ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేశారు, చిక్సికా చేస్తున్నారు. చూద్దాం ఏం చేస్తారో. వాళ్ళేమో మనకు కొంచెం ఇంపాక్టే, మన ఏరోప్లేన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది మనకి, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మీద.
చూడాలి ఎట్లా జరుగుతుందో ఏందనేది. కజకస్తాన్ నుంచి పట్టుకొస్తారో లేకపోతే చైనా వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారో ఐ డోంట్ నో వాట్ దే డు. లెట్స్ సీ. నిద్రపోవాల్సిన టైం వచ్చేసింది. సో దేర్ ఇస్ ఏ సేయింగ్ ఏమన్నాడంటే మిస్టర్ బీస్ట్, వీడియోస్ చేయి, వీడియోస్ చేయి, వీడియోస్ చేయి, 100 వీడియోస్ పెట్టాక అప్పుడు మాట్లాడదాం అని అన్నాడు అనమాట. సో అదే విషయంలో దిస్ ఈజ్ ఆర్ 30th వీడియో మచస్, 30th ఆర్ 31st వీడియో అవుతుంది. సో చూద్దాం ఏ విధంగా మనం కంటిన్యూ చేయగలుగుతాం అనేది. సో మొత్తం ఫోన్తోనే చేస్తున్నాం అంటే ఇప్పటిదాకా ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఆన్ ఫోన్, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఆన్ ఫోన్, అండ్ ఆడియో కూడా నేను ఏం యూస్ చేయట్లేదు, ఫోనే. సో యా, అప్పుడప్పుడు కొన్ని మ్యాటర్స్ చాలా సెన్సిటివ్ టాపిక్స్ వస్తూ ఉంటాయి మైండ్లో. సో అందుకే